మాటలతో చంపకు లాస్య. అశోక్ పూర్తిగా కోలుకొని డివోర్స్ ఫైనల్ కాగానే నేను వెళ్ళిపోతాను. అప్పటి వరకు నన్ను ఏమీ అనకు అంటుంది కోపంగా. దానికి లాస్య ఇంకేదో అనబోతుంటే పూర్ణ అక్కడికొస్తూ, నువ్వెందుకు తనతో మాట్లాడుతున్నావు లాస్య? మరి కొన్ని రోజుల్లో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ కొన్ని రోజులు తను ఏమీ అనొద్దని చెప్పాను కదా! అప్పటి వరకు సైలెంట్‌గా ఉండు అని రేణు వైపు కోపంగా చూసి వెళ్ళబోతుంటే, మేడం అని పిలుస్తుంది రేణు. పూర్ణ ఆగి తన వైపు చూస్తుంది. రేణు పాల గ్లాస్ పట్టుకొని దగ్గరికి వచ్చి, అశోక్‌ని ఆ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులుగా మీరు తట్టుకోలేకపోయారని నాకు బాగా అర్థమవుతుంది. మీరందరూ అక్కని, బావగారిని తిడుతుంటే నాకు కూడా బాధనిపిస్తుంది. అక్క ఇప్పుడు పచ్చి బాలింత. ఈ సమయంలో మీరందరూ అక్కని దూషించటం తనకి అంత మంచిది కాదు. అశోక్‌ని ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన మమ్మల్ని దయచేసి క్షమించండి మేడం అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. దానికి పూర్ణ సమాధానం ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.